విజయవాడ రూరల్ ప్రసాదంపాడు మాస్టర్ మైండ్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఉదయలక్ష్మిలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి మాస్టర్ మైండ్ స్కూల్స్ అన్ని బ్రాంచులలో సెమీ క్రిస్మస్ వేడుకలు మాస్టర్ మైండ్ అధినేత అనిల్ ఆధ్వర్యంలో జరిపిస్తున్నామని, మతాలకు సంబంధం లేకుండా ఈ పండుగను జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు యు శ్రీనివాసరావు. నేను మాస్టర్ మైండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ప్రసాదంపాడు క్యాంపస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మేము ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు గత 25 సంవత్సరాల నుంచి మాస్టర్ మైండ్స్ అధినేత అనిల్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సేవానిరతి మరి మతాలకు అతీతంగా ఈ పండుగలు జరుపుకుంటాం. అదేవిధంగా క్రీస్తు యొక్క జన్మం గురించి పిల్లలకు తెలిసే విధంగా మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు 2 పాస్టర్లను పిలిచి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. స్కూల్లో ప్రతి కార్యక్రమం కూడా ఉగాది వేడుకలు, సంక్రాంతి వేడుకలు, రంజాన్ వేడుకలు ఇలాంటివన్నీ కూడా మరి మతాలకు అతీతంగా కూడా మేము చేస్తూ పిల్లలకి అవగాహన కల్పిస్తున్నామండి. ఇది సిటీ న్యూస్ వారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మా యొక్క వాయిస్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఉదయలక్ష్మి. నేను మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రసాదంపాడు బ్రాంచ్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. కులాలకి మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు ప్రతి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుతూ ఉంటాము. ముందుగా మా స్కూల్లో చదువుతున్న పిల్లలందరి పేరెంట్స్కి, పిల్లలకి, ఉపాధ్యాయులకి, మా చైర్మన్ సార్ అనిల్ సార్కి అందరికీ క్రిస్మస్ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన సందర్భంగా గుడివాడ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితమే సీఎం జగన్ సోనియా గాంధీని ఎదిరించి వారి పార్టీని కుక్కటి వేళ్లతో పెరిగించాలని, 2014లో చంద్రబాబును భూస్థాపితం చేసి సమాధి కట్టాడని, పవన్, లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగించి శివతాండవం చేసిన ఉపయోగం లేదని, ఎమ్మెల్యేలను మార్చడం కొత్త విషయం కాదని, 30 ఏళ్ల క్రితం చంద్రబాబు కుప్పం ట్రాన్స్ఫర్ అయ్యాడని, తండ్రి కొడుకు పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లినా వాళ్లేనని, వీరంతా సీఎం జగన్ చిటికిన వేళ్లకు కూడా కదపలేరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ గుడివాడలో రక్తదాన శిబిరం, అదేవిధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తూ ముఖ్యమంత్రిగా నిన్ను 100 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్,
చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేదు. అందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. ఓ 420 నా కొడుకు అనమాటాడు. చంద్రబాబు గారు అంటేనే అది 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడు ఈ 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి చంద్రగిరి నుంచి కుప్పం? వీడు ఆఫీసరా? వీడు అధికారా? వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89లో వెళ్ళాడు. 30 సంవత్సరాల నాడు వెళ్ళాడు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10వ రోజు సమ్మె గుడివాడ ఐజీడీఎస్ కార్యాలయం వంట వార్పు నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా ఆడపడుచులకు మంచి వార్త చెబుతారని ఎదురు చూస్తున్నామని, తమ సమస్యను పరిష్కరించకపోతే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వరకు అయినా సరే మేము దీక్షలు కొనసాగిస్తామని, మేము మా కుటుంబాలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని సీఎం అనుకుంటే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు గీత, వాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అని ఈ రోజు మా మహిళలందరూ ఎంతో, ఈ రోజు ఏమన్నా మాకు కానుకగా ఇస్తారని 1,11,000 మంది చూస్తున్నారు. అన్నా మరి నువ్వేం చేస్తావో మాకైతే తెలీదు. మరి ఆడపడుచుల్ని సంతోష పెడతావా? క్రిస్మస్ పండుగ వస్తుంది, నువ్వు కూడా దేవుని బిడ్డవేని అంటున్నారు. మరి ఆ దేవుని మీలో దూరి మాకు కూడా మంచి అవకాశం మాకు ఇస్తావని మేము కోరుకుంటున్నాము. లేదు అనుకుంటే ఈ సమ్మెను ఇక్కడే క్రిస్మస్ చేసుకుంటాం, ఇక్కడే సంక్రాంతి చేసుకుంటాం, అంత దాకా తీసుకురావద్దని మేము కోరుతున్నాం. మా తాళాలను పగలగొడతాం కాదు, అంగన్వాడీ గుండెల మీద కొట్టారని మేము భావిస్తున్నాం. కానీ అక్కడ మాకేమన్నా జరుగుతున్నాయి ఆ పిల్లలకి? ఎందుకు తాళాలు పగలగొట్టి ఒట్టిగా ఈ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి అలా అది నిర్వీర్యం చేస్తున్నారు. ఇద్దరు చేసే వర్క్ కి 5-6 డిపార్ట్మెంట్లు వేస్తున్నారే, మరి వాళ్ళు చేసే వర్క్ ని ఎవరు చేస్తున్నారు? అంటే అంగన్వాడీ సమ్మెలోకి వెళ్తేనేమో మీరు అదనం డ్యూటీలు వేశారా? పారిశుద్ధ్య కార్మికులు కూడా ధర్నా చేస్తే వాళ్ళకు కూడా పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీలు వేసి రోడ్లు ఇడిపించాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ సీఎం గారు మీరెన్ని పుట్టినరోజులు చేసుకున్నప్పటికీ మీరు ప్రేమించేటువంటి, లేదు నా అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు లేదా నా తల్లులు లాంటి వాళ్ళని చెప్పుకునే మీరు ఈ రోజున అంగన్వాడీ వాళ్ళ అక్క చెల్లెళ్ళుగా కనపడపోవచ్చేమో కానీ ఒక ఉద్యోగస్తులుగా, ఒక అమ్మలుగా, ఒక చెల్లెళ్ళుగా మేము ఈ రోజున నడి రోడ్డు మీద ఈ రోజున వంట చేసుకుంటున్నాం సార్. అడుక్కుని నిన్నంతా అడుక్కుని ఈ రోజు వంట చేసుకుంటున్నాం సార్ మేము. మరి మీ పుట్టినరోజు కేకులు కట్ చేసుకున్నా, లేదు 10 మంది, మాకు కూడా 10 మందిలో మేము కూడా ఒకళ్ళు, అంగన్వాడీ వాళ్ళు ఒకళ్ళు అనానని మీ యొక్క దృష్టి ఒక్కసారి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మీద పెట్టి మేము అడిగే డిమాండ్స్ ని మీరు అంగీకరిస్తారని, ఒకవేళ అంగీకరించని పక్షంలో ఇప్పుడు మా లీడర్స్ అందరూ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వెనక్కి తగ్గేదే లేదు. మీరు డిమాండ్స్ ఒప్పుకోవాలి.
మా న్యాయ విక్టరీ బాపిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి విశ్వాసులు, దైవ సేవకులు నూతన వస్త్రాలు పంపిణీ చేసి చర్చీల అభివృద్ధికి ఎమ్మెల్యే కొడాలి నాని నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో మత సామరస్యం పాటిస్తూ పేదల ఉన్నతికి కృషి చేస్తున్న జగన్ పై చంద్రబాబు మత రాజకీయాలు చేయడం దుర్మార్గమని, ఇద్దరు కాదు కదా ఎంతమంది కలిసి వచ్చినా దేవబలం, ప్రజల ఆశీస్సులు ఉన్న జగన్ ను ఏమీ చెయ్యలేరని తెలిపారు. అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి డాన్స్ కూర్చున్నారు. ఆఖరి రోజు నందిగాంచి రెడ్డి గారు వచ్చి మాట్లాడారు, డాన్స్ కూర్చున్నారు. మీటింగ్కి సపోర్ట్ చేశారు కానీ ఎవరు కూడా ఏ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, భోజనాలు పెట్టుకుంటున్నారు, కరపత్రాలు పంచుతున్నారు. నేను ఏ ఊరిలో బయట పంచి పెడుతూ ఉంటాను. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటే, నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా అగ్రవర్ణాల్లో పేదలు అని చెప్తాడు ఆయన. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పచ్చు. మీరు అందరూ కనుక మర్చిపోయారు, గుర్తుందో ఒక గుడిని ఎవడో పగలగొట్టాడు, పనికి మాట్లాడు. పగలగొడితే చంద్రబాబు వెళ్ళి విజయనగరంలో ఏమంటాడు, ఆ గుడిని యాజమాన్ రెడ్డి కురిపించాడు అని చెబుతాడు. పైకి ఏం చెబుతాడు, ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, ఎస్పీ క్రిస్టియన్, కాబట్టి గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మినిస్టర్ లెవెల్ క్రిస్టియన్స్ కూడా, లేదా డీజీపీ క్రిస్టియన్ అయితే పెట్టడా, ఎస్పీ క్రిస్టియన్స్ అయితే పెట్టడా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా పరిపాలన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మోత్సవాలు ఎప్పుడో మన రాష్ట్రం పుట్టినప్పటి నుంచి తిరుపతి గుడికి బ్రహ్మోత్సవాలు ముఖ్యమంత్రి వెళ్ళి ప్రభుత్వం తరఫున సమర్పిస్తాడు. నువ్వు సంతకం పెట్టాలి, నువ్వు క్రిస్టియన్వి, నువ్వెందుకు యువత కుదరదు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు పేదల తరఫున ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా, పెత్తందారుల తరఫున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గెలిపించాలా, మనందరం కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం దాని నుంచి ఉమ్మేస్తే ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వరదలు కొట్టుకుంటారు. నేను ఇద్దరం కలిసాను కాబట్టి ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు. అంటే మీ ఇద్దరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దైవబలం, ప్రజాబలం పోతుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు దాని నుంచి ఉండేస్తే ఆ వందలో ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఒప్పుకున్న సంఘాలను కలిసిపోవడానికి 3 నెలల సమయం ఉంది. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏ కులం, జగన్మోహన్ రెడ్డి గారిది ఏ మతం, చంద్రబాబు ఏ కులం, చంద్రబాబు ఏ మతం కాదు. మీ పిల్లలు కానీ, మీకు ఆరోగ్య సమస్యలు కానీ, మీకు ఇంటి సమస్యలు కానీ, యువగళం సభపై కొడాలి నాని వ్యాఖ్యలను టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము తిప్పికొట్టారు. యువగళంకు వచ్చిన ప్రజలను చూసి కొడాలి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీటు ఉందో లేదో తెలియని కొడాలి నాని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమ గురించి మాట్లాడుతున్నారని, ఈసారి నాని మాయలో ఎవరు పడే పరిస్థితి లేదని, నియోజకవర్గంలో రైతుల కష్టాలు పట్టవు, రోడ్ల దుస్థితి పట్టించుకునే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాదో తెలియదు, ఈ మధ్యకాలంలో మార్చేస్తున్నారు. ఉందో సీట్ ఉందో లేదో అక్కడికి వెళ్ళి కనుక్కోకుండా మా దగ్గరకు వచ్చి మా సభల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం తనకేంటి? ఈ భయం మీకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈయనకి సంబంధం లేదు, మేమంతా కలిపి సభ పెట్టుకున్నాం,
ఆ సభ ఏమైందో ఇన్ని ఎవడడిగాడు? గబగబా పిలిచి నలుగురిని పిలిచి గబగబా మీటింగ్లు ఎట్టి ఆ సభ పెబ్బే ఫ్లాప్ అయింది అని చెప్పుకుంటానికి వీళ్ళకి క్లియర్ గా చెప్తున్నా. మీరు వాళ్ళు ఓడిపోయారు, పోయినసారి వీళ్ళు ఓడిపోయారు, మేమంతా యుద్ధ బేరీ మోగించేసి ఎప్పటి నుంచో కూర్చున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో యుద్ధ బేరీ మోగించారు. సహజం, పోయినసారి ప్రజలు కొద్దిగా మీరు పెట్టిన మబ్బులో పడ్డారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశం లేదు అని చెప్పేసి అందరికీ తెలుసు. అంతెందుకు ఇప్పుడు లోకేష్ గారు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారు తెగ మాట్లాడుతూ ఉంటారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి ఆవిడే ఓడిపోయింది కదా. సో దానికి ఏం చెబుతారు? సో ఎప్పుడైనా కానీ అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడు వచ్చిన పరిస్థితి వేరు. మీ ప్రభుత్వం ఎంత దారుణాలు చేస్తుంది, ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుంది అనేది ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. దానికి వచ్చిన మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకమైన రియాక్షనే నిన్నటి సభ చాలా చక్కగా క్లియర్గా కనపడింది. అసలు సభలో మాట్లాడే ప్రతి మాట ఎవరు మాట్లాడినా కానీ శ్రద్ధగా పూర్తిగా తలలు అటు ఇటు తిప్పకుండా పూర్తిగా విన్నారు. ఎప్పుడు చూడలేదు అంత ఆర్గనైజర్గా సభ. చాలా అద్భుతమైన సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఇంకొకసారి మేము తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని ప్రభుత్వ విప్ సామ్నేని ఉదయభాను అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత ట్యాబ్స్ ను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4.34 లక్షల మంది విద్యార్థులకు 620 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ అందివ్వడం జరిగిందన్నారు. అత్యుత్తమ బైజూస్ కంటెంట్ తో కూడిన నాణ్యమైన ట్యాబ్స్ ను విద్యార్థులకు అందివ్వడం ద్వారా రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు డిసెంబర్ 21వ తారీఖు మనందరికి కూడా సంక్షేమ ప్రదాత. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పేదలందరూ కూడా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, యువనేత నారా లోకేష్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టీ నారా బ్రాహ్మణి పుట్టినరోజు వేడుకలు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి ఆధ్వర్యంలో గురువారం నాడు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లోని ఆశాజ్యోతి మానసిక వికలాంగుల సంక్షేమ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కళ్యాణి మాట్లాడుతూ ఒక పక్క వ్యాపారాలను, మరో పక్క సామాజిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ యువ మహిళా వ్యాపారవేత్తలకు బ్రాహ్మణి రోల్ మోడల్ గా నిలుస్తున్నారని కొనియాడారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ఐఏఎస్ వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదంలో శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
श्रियः पञ्चदशत्यञ्च श्रीकामः सततञ्जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः ऋषयस्ते त्रयः पुत्राः स्वयं श्रीदेवी देवता पालयसि पालयसि धर्मन् 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 धृत्या धर्मन् धर्मन् धृत्या 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 च नियमेन नियमेन च धृत्या धृत्या च नियमेन आदित्याय वदेयो भव विष्णुय श्रीमान् भव ब्रह्माय धान्यं धनं वशं भवत्कलाभं संवत्सरं दीर्घमायुः महाकालीं महालक्ष्मीं महासरस्वती स्वरूपिणी कनकदुर्गां बालग्रह प्रसादसिद्धिस्तु प्रसादेन यजमानस्वकुटुम्बस्य क्षेमस्थैर्य धैर्य वीर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु शरीर संपूर्ण सर्वकार्य दिग्विजय सिद्धिरस्तु బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జననేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీమతి యారం వరజ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ సంక్షేమ సారథిగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తూ జనరంజకమైన పరిపాలన దక్షతకు నిదర్శనంగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులని మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిపై ఉంది అని తెలియజేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మండల పరిషత్లో కేక్ కట్ చేయడం జరిగింది. అలానే సీఎం గారు ఇలాంటి పుట్టినరోజులు రానున్న కాలంలో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఆడవాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఎక్కువ సీట్లు ఇచ్చి మమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టి మాకు గౌరవప్రదంగా మమ్మల్ని సమాజంలో నిలబెట్టిన మా జగనన్నకు మేము మనస్ఫూర్తిగా రానున్న రోజుల్లో ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ సీఎం పొజిషన్లో పెట్టుకుంటామని మనస్ఫూర్తిగా మా మహిళల తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రజల కష్టాలకు వారధిగా సంక్షేమానికి సారథిగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా కర్లపాలెం మండల పరిషత్ తరపున కర్లపాలెం మండలం ప్రజలకు అదేవిధంగా యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండగ రోజు. ఎందుకంటే మన ప్రీతమ నాయకుడు నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సంక్షేమ పథకాల ప్రదాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభ్యున్నతికి నిలువెత్తు నిదర్శనమైన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విద్యార్థులు కార్యకర్తల సమక్షంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సోదరుల మండల అధ్యక్షులు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పంచాయతీ ప్రెసిడెంట్ కట్టా పోలేరమ్మ, వైస్ ప్రెసిడెంట్ మార్కండేలు, బొట్లు యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు, నాయుడు వెంకటేశ్వరరావు, మరకా శ్రీను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మన ప్రీత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన నిజాంపట్నం హై స్కూల్లో ఈ పండగ వేడుకని ఏర్పాటు చేసుకుంటానికి వచ్చిన నాతోటి వచ్చేసిన నా వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు ఇక్కడ గురువులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే విలేకరులకి నాకు ప్రత్యేక ఆహ్వానితులు, నా ఎదుర్కొన్న నా చిన్నారులకి నా యొక్క ఆశీస్సులు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఘనంగా మన ముఖ్యమంత్రి గారు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున ఈ హై స్కూల్లో ఈ పుట్టినరోజున జరుపుకోవడానికి సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 4 సంవత్సరాల ఎందుకనే మీకు ఇచ్చిన పథకాల్లో అమ్మఒడి చూస్తే 15,000 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో తల్లి అకౌంట్లో పడి దానికి మీ విద్యావాసాల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగనే మన మీకు చదువుకుంటాకి ఇంత మంచి యూనిఫామ్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఒక కిట్ బ్యాగులో బుక్స్, టై, బూట్లు అది ఇస్తూ మనకు కావాల్సిన ఇంగ్లీషు ప్రతి ఒక్క స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీగా అవసరం. ఈ రోజున దేశ విదేశాల్లో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ రాకపోతే మనకి ఎలాంటి ఉద్యోగం రాదని ఆ అవకాశం మన ముఖ్యమంత్రి గారు కల్పించి చెరుకుపల్లి మండలం వైసీపీ పార్టీ ఆఫీస్ నందు జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలతో అలంకరించి నివాళులు అర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను ఘనంగా 50 కేజీల కేకును కటింగ్ చేస్తూ ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తలు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరి గణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరి గణేష్, పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ చెన్ను కోటేశ్వరరావు, మండల ఎంపీపీ దివాకర్ రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా వచ్చేటువంటి డాక్టర్ గణేష్ గారి యొక్క విజయానికి అందరూ కూడాను చేయూతనివ్వాలని చెప్పేసి తెలియజేయడమే కాకుండా 2-3 రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో డాక్టర్ యొక్క పరిచయ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో కూడాను పెద్దలందరూ కూడా ఆహుతులై మీరందరూ కూడాను డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మోపీ రామరావు గారు ఎంపీ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ఏం చెప్పేది, ఫస్ట్ ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే
మీకు చదువునిచ్చిన టీచర్ని, హెడ్ మాస్టర్ని ముందర మనం గౌరవించాలి. ఎందుకంటే ఈ ట్యాబ్లు మన జగనన్న గారు ఇచ్చారు, ఒక్కొక్కటి 33,000 రూపాయలు. మీరు బడికి వస్తే మీ అమ్మ బడి కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు ఇప్పుడు ఈ స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తే ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే జగనన్న కార్యక్రమంలో మీరు చదువుకుంటే, మీరు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ చదివితే మీకు అయ్యే ఖర్చు కూడా జగన్ గారే భరిస్తారు. దాన్నే ఫీజు రీఎంబర్స్మెంట్ గారు. అంతేకాకుండా యేసుక్రీస్తు తెలిపిన శాంతి, కరుణ, దయ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం సందేశపాము రాంబాబు అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షేక్ మెహబూబ్ సుబానీ, డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య, ఈఓపీఆర్డీ జి నరసింహారావు, ఎంఈఓ 2K రమేష్ బాబు, హౌసింగ్ ఏఈ గాంధీ, అమృతలూరు గ్రామ సర్పంచ్ దేవరకొండరాము తదితరులు పాల్గొన్నారు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనకు జీవము అనుగ్రహించి అరుణోదయ అందంగా ఉన్నది. మన ఆత్మీయ హృదయ జీవితాలు దేవుడికి అందంగా కలుగుతుంది. మూడవది ఆ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. మన జీవితాలు కూడా దేవుడికి మహిమకరంగా, నలుగురికి మేలుకరంగా ఉన్న ఉద్దేశంతో దేవుడికి మహిమపరుస్తూ కట్ చేసిన కేక్ ఒకసారి కట్ చేసినప్పుడు నా కృప నీకు ఒకటి వైపు వచ్చాడు. తర్వాత యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్న నీటి మందులు సింహంలోనే ధైర్యంగా ఉంది. అది అందరికీ వస్తుంది, అది ధైర్యంగా ఉండేది. మా మోసే మాస్టర్ గారికి దక్కింది. అది నివాస స్థలము. ఆయన నీ హృదయ వాక్యాలను చేశాను. చాలా బాధపడతా ఉన్నాడు. తొందరగా బిల్లు కావాలని, మనసులో ఉన్నాయని నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు కూడా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతినందురుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే. మరి ఈ యొక్క క్రిస్మస్ అనేది మరి దేశమంతా, ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ. ఇది ఏ ఒక్క కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించిన పండుగ అనేది. క్రిస్మస్ పండుగ మరి దాదాపు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు 4 రోజులు జరుపుకునే పండుగ ఇది. మరి మన పండుగలు అంటే బహుశా మాకు పండుగలు చాలా వస్తాయి, కానీ ఇది ఒక రోజు జరుపుకునే పండుగ. కాబట్టి కులాలకి, మతాలకి, ప్రాంతానికి భేదాలు లేకుండా అందరూ సుఖశాంతితో ఉండాలని, మరి యేసుక్రీస్తు వారి ప్రేమ, దయ, గుణం అందరికీ మార్గదర్శనం కావాలని, మరి యొక్క గుణము లేని వాడు, మరి నిజంగా చెప్పాలంటే ఈ యొక్క గుణం కలిగిన లేని వాడు చుండూరు మండలం వలివేరు గ్రామం పాలకేంద్ర సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ చుండూరు మండలం మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు 50 కేజీల కేక్ కట్ చేశారు. మా మధ్యలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల జెడ్పీటీసీ సభ్యురాలు దాట్ల సౌజన్య, ఎంపీటీసీ సభ్యురాలు ఈస్తే రాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మొదటిగా మనం దండ వేసుకున్నామంటే
మీ ముత్తాత పేరు తెలుసా? ముత్తాత పేరు తెలియదు? రామయ్య తెలియదు. మా ముత్తాత పేరు కూడా తెలియదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు ఇప్పటికీ మనం చేసుకుంటున్నామంటే, ఆయన గురించి మనం ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే, దండ వేస్తున్నామంటే దానికి ఒక కారణం ఉంది. మన ముత్తాతల తాతలేమో మన కోసం పనిచేసినా వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అంటే ప్రజలకి మంచి పని చేస్తే ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళని గుర్తించుకుంటారు, దేవుళ్ళలాగా చూస్తారు. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన అన్నదమ్ముడు కాదు, మన ఇంట్లో వాళ్ళు కాదు. ఈరోజు ఆయన పుట్టినరోజు మనం చేసుకుంటున్నామంటే మన పార్టీ అధ్యక్షులు ఆయన చేసేటువంటి ప్రజలకు చేసేటువంటి సర్వీసెస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయితే, కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛనిచ్చాడు, అది వాలంటరీ వ్యవస్థ ద్వారా. ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలను పెట్టి మనకి బానిసత్వం నేర్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థనిచ్చి ఒక స్వేచ్ఛనిచ్చారు, ప్రశాంతంగా ప్రజలు ఉండేటట్లు చేశారు, అనేక పథకాలు ఇచ్చారు. ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలోకి నేను అడుగుపెట్టిన తర్వాత, చొల్లూరు మండలం అంటే అత్యధిక మెజార్టీ వచ్చేటువంటి మండలం. ఈ మండలంలో వలివేరులో మొట్టమొదటి కార్యక్రమం మీతో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అలా